హాయ్, నేను మీలోకి. లోకా సమస్త సుఖినో భవంతు. బంగారం వెండి అనేది ఈ దేశం యొక్క స్టేటస్ సింబల్. ఇది తరతరాలుగా వస్తున్న మన ఆచారం. ఇంకా చెప్పాలి అంటే మన సెంటిమెంట్. అది పెరిగినా తరిగినా పట్టించుకోవద్దు. నీ అవసరానికి ఆదుకునే దేవుడికి దండం పెట్టాలే కానీ వ్యాపారం అస్సలు చేయకూడదు. ఈ ప్రపంచానికి పెద్దనలుగా చెప్పుకుంటున్న అమెరికా, చైనా ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. ఈ మధ్య మన ఇండియన్స్ ఎలా తయారంటే తలా తోకా లేని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు నమ్మి జీవితాలను కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు నడుచుకో. వాడెవడో ఐఫోన్ కొన్నాడని నువ్వు కూడా ఐఫోన్ కొనడం, వాడెవడో బంగారం వెండి కొన్నాడని నువ్వు బంగారు రాజులా బంగారం వెనకాల పడడం కరెక్ట్ కాదు. ఒకవేళ చేస్తే మాస్టర్ మాయగాల వల్ల చిక్కుని దశాబ్ద కాలం పాటు నీ లైఫ్ని ల్యాగ్ చేసుకున్నవాడు అవుతావు. నిజం చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మన సౌత్ ఇండియన్ మీల్స్లా అన్నిటిపై కొంచెం కొంచెం పెట్టాలి. ఆల్రెడీ అధిక ధరలో బంగారం కొన్నవారు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే అమెరికాలో బంగారం సుమారుగా 8,133.46 మెట్రిక్ టన్నులు బంగారం కలిగి ఉంది. చైనాలో సుమారు 70,000 మెట్రిక్ టన్నులు వెండి నిల్వలు కలిగి ఉంది. నిజం చెప్పాలి అంటే వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకోరుగా, కానీ వాటి రేట్లను పెంచి తగ్గించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. పెట్టుబడి పెట్టేవాడు వెంటనే లాభాలను ఆశించకూడదు. ఆశిస్తే శరణమే కాదు మరణమే. ఇది నా రివ్యూ. లోకా సమస్త సుఖినో భవంతు.